తండ్రి దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఉదయకాలం మీరు మా అందరితో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం ఇక్కడున్న మా అందరికీ మీరు అనుగ్రహించి ఈ ఉదయకాలం మా జీవితాలు సరి చేసుకొని మీకు సాక్షిగా జీవించులాగా మీ మాట వినుటకు సహాయము చేయమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము మరి ఒక ప్రత్యేకింపబడ్డ వ్యక్తిని గురించి రాయబడి ఉన్నది కదండి. 21వ వచనంలో ఒక వ్యక్తిని గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఎవరు ఆ వ్యక్తి? చూడండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసము చేయగా, ఇక్కడ హేరోదు అనే ఒక మహారాజు గురించి రాయబడి ఉంది. క్రిస్మస్ రాగానే ఏ మహారాజు వస్తాడు స్క్రీన్లోకి? హేరోదు మహారాజు మరి స్క్రీన్లోకి వస్తాడు. ఈ క్రిస్మస్ దినాన మరి హేరోదు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అసలు ఈ హేరోదు ఎవరు? హేరోదు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ హేరోదేనా? ఇక్కడ మా అపోస్తల కార్యంలో మనం చదువుతున్న ఈ హేరోదు ఆయన ఒకడేనా? మరి హేరోదు చరిత్ర ఏంటి అనేది బైబిల్ మనకు చెప్తూ ఉన్నది. టోటల్గా హేరోదు జీవిత చరిత్రలో మనం చెప్పాలి అనంటే యూదుల రాజును హేరోదు అంటారు. యూదుల రాజును ఏమంటారండి? ఇప్పుడు ఐగుప్తు రాజును ఫరో అని ఎట్లా అంటాము, రోమన్ చక్రవర్తులని కైసరు అంటారు, అంటే సీజర్. మరి హేరోదు అనే జీవిత చరిత్ర ఎలాంటిది అంటే యూదులను ఏలే రాజును హేరోదు అంటారు, ఐగుప్తులు ఏలే వాళ్ళను ఫరో అన్నట్టుగా, రోమాను ఏలే వాళ్ళని కైసరు అన్నట్టుగా యూదులను ఏలే రాజును హేరోదు. అది హేరోదు అనేది ఒక టైటిల్ మాత్రమే. మళ్ళీ అసలు వాళ్ళకున్న మరొక పేరు వేరే ఉంటుంది. ఇప్పుడు కైసర్ అగుస్తు కాలంలో ఔగుస్తు, ఆయన కైసర్ జూలియస్ కాలంలో అని ఎట్లా పేర్లు ఉంటాయో అలానే హేరోదు అన్నది కూడా వారికి ఇవ్వబడ్డ ఒక నామధేయం. ఆయన బైబిల్ చరిత్రలో క్రీస్తు పూర్వం 34వ సంవత్సరంలో మహాహేరోదు అనేవాడు మొట్టమొదటి రాజు. ఎందుకంటే అప్పటికి ఇజ్రాయేలీలు యూదులందరూ కూడా ఎవరి యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయారు? బబులోనీల బానిసత్వంలోకి వెళ్ళిపోయారు కదండి. పారసీకుల రాజులు, బబులోను రాజుల దగ్గర నుంచి ఎవరు రాజ్యాన్ని సంపాదించుకున్నారు? పారసీక రాజులు, అంటే పర్షియన్స్, మిడో పర్షియన్స్ అంటాం. మాదియా పారసీక రాజులు రాజ్యాన్ని సంపాదించుకున్నప్పుడు పారసీక రాజైన కోరేషు ఆయన ఏం చేస్తాడంటే దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఇజ్రాయేలీలను ఏం చేస్తాడు, మళ్ళా మీరు తిరిగి యెరూషలేముకు వెళ్ళండి, యెరూషలేము మరలా తిరిగి దేవాలయాన్ని కట్టించుకోండి అని నెబుకద్నెజరు కాలంలో కూలగొట్టబడ్డ ఆ యెరూషలేము దేవాలయము పారసీక రాజైన కోరేషు కాలంలో తిరిగి ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల ద్వారా మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని కట్టిస్తాడు. ఆ రీతిగా మరి ఇజ్రాయేలీలకు స్వేచ్ఛని ఇస్తాడు. ఈ ఇజ్రాయేలీలు పారసీకుల రాజుల కాలంలో మళ్ళా యెరూషలేముకు వచ్చారు. కొద్దిమంది ఆన్నే ఏదో ఒక రకంగా స్థిరపడిపోయారు. అత్యధిక సంఖ్యాకులు మాత్రం ఇజ్రాయేలు దేశానికి వచ్చారు. అక్కడ యెరూషలేమును రాజధానిగా పెట్టుకున్నారు. యెరూషలేములో దావీదు సింహాసనం మందు దావీదు ఏలుతాడు, రాబోయే మెస్సియా కోసం ఎదురు చూద్దామంటూ వారు అక్కడ దేవాలయ అర్చనలతోటి నిత్యము ఆ దేవాలయంలో అర్పణలతోటి ధర్మశాస్త్రం అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు. పారసీకుల్లో నుంచి రాజ్యం ఎవరిలోకి పోయింది? గ్రీకు వీరుడు కదా, గ్రీకుల రాజ్యంగా మారిపోయింది. అలెగ్జాండర్ కాలంలో గ్రీకులు పారసీకులను జయించారు. ఇప్పుడు గ్రీకులను జయించి యేసు ప్రభు కాలంలోకి రాజ్యం ఎవరి చేతిలోకి వచ్చింది? రోమన్ల చేతిలోకి వచ్చింది. ఇది ప్రపంచ చరిత్ర, ప్రపంచ రాజకీయ చరిత్ర. ఎలా ఈరోజు అమెరికా ప్రపంచంలో ఒక బలమైన దేశం. మరి అమెరికా ఏ మాట చెప్తే మిగతా దేశాలకు వాటికి సై అనే విధంగా మరి ప్రతి దేశాన్ని ఎలా బలవంతంగా ఒప్పిస్తుందో అలా ప్రపంచ చక్రవర్తులు అనేది ప్రాచీన దినాల్లో నుండే ఉండే.
బబులోను కాలంలో నెబుకద్నెజరు, ఆ తర్వాత పర్షియా, మాదియా, పారసీకులు, మెడో పర్షియన్స్, ఆ తర్వాత చరిత్రలో ఎవరు వచ్చారు? గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు. ఇది యేసు ప్రభు కాలం వచ్చేటప్పటికి ఈ రోమన్ల చేతుల్లో యూదా ఇజ్రాయేలు మళ్ళా బానిసత్వంలోకి వచ్చింది. రోమన్లు ప్రపంచ చరిత్రలోనే పైశాచిక చక్రవర్తులు అని వారికి ఒక బిరుదు. ఏ చక్రవర్తులట? ఎందుకు పైశాచిక అంటే అసలు వాళ్ళ శిక్షలు అంత భయంకరంగా ఉండే. ప్రపంచంలో నేటి వరకు భయంకరమైన శిక్షలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు భారతదేశంలో అన్నిట్లో పెద్ద మరణ శిక్ష ఏదండి? ఊరి శిక్ష. తెలుసా? ఉరి శిక్ష ఎవరికి ఎత్తాడండి? సైకిల్ దొంగతనం ఎత్తి ఎత్తాడా? కాదు కదా. ఒక ఊరిని నాశనం చేసిన తీసుకుపోయి ఉరి శిక్ష వేస్తారు. మరి మనం లాంటి దేశంలో మనిషి యొక్క ప్రాణానికి అంత విలువిస్తాము. కానీ రోమన్లు ఎంత పైశాచిక శిక్షలు అంటే రంపాలతో కోసేవాళ్ళు బ్రతికున్నగాని. యేసు ప్రభు శిష్యులలో ఒకడైన బర్తలోమియా సువార్త ప్రకటిస్తున్నాడని ఆయన బ్రతికుండగానే ఆయన చర్మం ఒలిశారు, సావనీయలే. ఆ బాధకు కేకలేసి అరుస్తా ఉంటే, ఇప్పుడైనా యేసు దేవుడు కాదని ఒప్పుకుంటావా? వదిలేస్తాం. ఆయన చర్మం ఒలుస్తూనే ఉన్నాడు కానీ, బాధతో అరుస్తూనే ఉన్నాడు కానీ, యేసే దేవుడు, యేసుని నమ్మండి, యేసుని నమ్మండి. ఈ కేకలు వేయిచు ఆ బాధతోనే చివరికి ఆ చర్మం ఒలిసి ఆయనను చంపేశారు. అంత భయంకరమైన మరి పైశాచిక ఆ యొక్క పనిష్మెంట్స్ అన్నీ కూడా రోమన్ల కాలంలోనే వచ్చాయి. అట్టి రోమన్ల కాలంలో రోమన్లు వాళ్ళకు అనుకూలంగా ఉన్న యూదులలో నుంచే ఒక రాజరిక కుటుంబాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళనే హేరోదు అని వాళ్ళను ఆశీర్వదించి, ఇక నువ్వు యూదయ దేశాన్ని ఏలాలి. హేరోదు, మేము చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు కైసరు మాట విని, అంటే పెద్ద ప్రభు కింద చిన్న సామంతరాజు ఉంటాడు కదా, ఆ రీతిగా పూర్తి అధికారాలు లేవు కానీ కొన్ని అధికారాలు అప్పగించి, ఎందుకంటే బానిసత్వంలో ఉన్నారు కదా, రోమన్ల బానిసత్వంలో ఉన్నందుకు మరి కొన్ని అధికారాలు ఇచ్చి ఆ యొక్క హేరోదును వాళ్ళు అభిషేకించి అక్కడ పెట్టారు రాజుగా. అట్లా మొట్టమొదటి హేరోదు ప్రపంచ చరిత్రలోకి వస్తాడు. ఆయననే మహాహేరోదు అంట. ఏమంటామండి? హేరో ద గ్రేట్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. మహాహేరోదు. ఈయన కాలంలోనే యేసు ప్రభు జన్మించాడు. ఇది హేరోదు యొక్క చరిత్ర. యేసు ప్రభు యొక్క ఈ క్రిస్మస్కు ఎలా లింక్ అంటే, ఆయన కాలంలోనే ఆ హేరోదు యూదయను ఏలుచున్న దినములలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. అసలు ఆయన పుట్టిన సంగతి ఆయనకు తెలియదు కానీ జ్ఞానులు తూర్పున ఉన్న నక్షత్రాన్ని చూస్తూ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అప్పుడు అసలు విషయం ఈయనకు అర్థమవుతుంది. ఆహా, యూదాని ఏలుటకు మరి ఒక రాజు పుట్టినా, ఇక నా యొక్క రాజ్యము ముగిసినట్టే అని. ఎంత పైశాచికమైన వ్యక్తో ఈ హేరోదు యొక్క చరిత్రలో మనం చూడవచ్చు కదండి. అందుకే ఈయన యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం తర్వాత 2 సంవత్సరాల కంటే ఎక్కువ పాలించలేకపోయాడు. క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. ఎవరు పుట్టారండి? యేసుక్రీస్తు ప్రభు పుట్టింది క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం. అర్థమవుతుందా? ఆ క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో ఆయన పుట్టిన తర్వాత ఈ జ్ఞానుల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని కలవరపడతాడు. భయంకరమైన కలవరం. అప్పుడు ఆయనకు 73 సంవత్సరాల వయసట. ఎంత కలవరపడ్డాడు దేవుని వాక్యమే చెప్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యంలోనే రాయబడి ఉన్నది కదండి. యూదయ రాజు మరియు యెరూషలేము వాసులందరూ ఈ వార్త విని కలవరపడిరి. ఉందా లేదా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు ఆయనను అడిగితే ఏమైందట? హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. సరిగ్గా యేసు ప్రభు పుట్టిన సంవత్సరమే ఆయనకు 3 కుమారులు ఉండే. ఒక ఆయన పేరు అర్కెలాయో, ఇంకొక ఆయన పేరు అంతిపా, 3వ వాడి పేరు ఫిలిప్పు.
ఈ ముగ్గురి కొడుకుల్ని కూడా ఆయన రాజులుగా, యువరాజులుగా అభిషేకించారు. సరిగ్గా యేసు ప్రభు పుట్టిన కాలంలోనే, అంటే క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో అభిషేకించాడు. పెద్ద కుమారుడు అర్కెలాయో తండ్రి ఎంత భయంకరమైన పైశాచికమైన శిక్షలు వేయడంలో ప్రసిద్ధుడో, ఈ పెద్ద కుమారుడైన అర్కెలాయో కూడా మరి రాజ్యంలో అంత ప్రసిద్ధుడు. తండ్రికి కుడి భుజంగా ఉండి మంచి సలహాలు ఇచ్చేటోడు. తండ్రి 30 కొరడా దెబ్బలు కొట్టండ్రా అంటే 30 వద్దు నాయన 40 కొట్టి ఉంటారు కదా కొద్దిమంది, అంటే ఉన్న చాలు అన్నట్టు వీడు ఇంకింత పైశాచికము, తండ్రి కంటే ఇంకా దుర్మార్గుడు, తండ్రి కంటే ఇంకా భయంకరమైన వ్యక్తి. ముగ్గురు హేరోదులను, అంటే ఆయన యొక్క కుమారులను. ఎవరండి ముగ్గురు? పెద్దవాడి పేరు అర్కెలాయో, రెండవ వాడి పేరు అంతిపా, మూడవ వారి పేరు ఫిలిప్పు. పెద్దోడు నాన్నగారికి పూర్తిగా రాజరిక భారంలో మరి బిజీగా సహకరించడం. రెండో వాడు జులై, అంతిపా అనేవాడు జులై. మరి నాన్న రాజు అయితే వీడేమవుతాడు? జులై. నాన్నకు అప్పుడప్పుడు వచ్చేటోడు. మరి అప్పుడప్పుడు అలా రాజ్యాలు పరిస్థితులు చూసుకోవడం, మిగతాడంతా తినడం, తాగడం, రాజరిక పరిస్థితుల్లో వారు ఊరేగడం. ఇక చిన్నవాడు ఒకడు ఉన్నాడు ఫిలిప్పు అని, అన్నున్నాడు, పెద్దన్నున్నాడు, రెండో అని ఉన్నాడు, మూడో వాడికి రాజ్య పరిస్థితులు నాకేం మిగిలిదిరా బాబు అని వాడేం చేశాడు, ఒక పెళ్లి చేసుకొని శుభ్రంగా వాడి బతికేదో వాడు బతుకుతూ ఉన్నాడు. ఈ రెండో వాడు ఎంత జులై అంటే తన సహోదరుడైన ఫిలిప్పు ఉన్నాడు కదా, మూడోవాడు ఫిలిప్పు యొక్క భార్య అయిన హేరోదియను వాడు తీసుకొని పోతాడు. ఇక చూడండి ఎంత దుర్మార్గుడు. కానీ ఒక చక్కటి నీతి మాత్రం బైబిల్లో హేరోదుల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని దేవుడు హేరోదు రాజుల గురించి ప్రత్యేకంగా బైబిల్లో మనకు ప్రస్తావించాడు. కాబట్టి యేసు ప్రభు పుట్టిన కాలంలో ఉన్న హేరోదు ఎవరండి? మహా హేరోదు. ఆయనకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు ప్రతిష్ఠించబడ్డారు రాజుగా. కానీ తండ్రి బ్రతుకున్నంత కాలం వరకు ఎవరికి సంపూర్ణమైన అధికారాలు ఇవ్వబడలేదు. ఈ రీతిగా కలవరంతోటే కృంగి 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 పెద్ద ఆయన మహాహేరోదు ఆయన చనిపోతాడు. యేసు ప్రభు పుట్టిన సంవత్సరంలోనే ఒక 2 ఏళ్ళకి ఆయన చనిపోతాడు. ఎందుకు? 2 ఏళ్ల తర్వాత మరి జ్ఞానుల యొక్క సమాచారం, 2 ఏళ్ళు నిండని బాలులందరినీ కూడా చంపేయడన్న శాసనం ఆయన మైండ్లో ఒకటి పడిపోద్ది. నేనేం చేస్తున్నాను? నిజంగా ఆయన దొరికిండా లేదా? నా కుమారులకు రాజరికం అందుద్దా రాదా? ఇంత భయంకరమైన పైశాచికమైన వ్యక్తి 2 ఏళ్ల పిల్లల్ని చంపాలంటే అసలు ఎట్లుంటుందండి? చంపగలమండి? 2 ఏళ్ల పిల్లల్ని మనం ఏదన్నా అనాలన్నా మనసు రాదు. ఎంత బాగుంటారు కదా 2 సంవత్సరాల పిల్లలంటే, హౌ టెండర్ ఇట్ ఈస్. చూడడానికి ఎంత ముద్దుగుంటారు. వాడు నవ్వినా ముద్దుగానే ఉంటుంది, ఏడిసినా ముద్దుగానే ఉంటుంది, ముక్కుగారినా కూడా ముద్దుగానే ఉంటుంది, మురికి ఉన్నా కూడా ముద్దుగానే ఉంటుంది. మరి చంటి పిల్లలు ఆ రకంగా ఉంటారు. అలాంటి చంటి పిల్లల్ని చంపేయండిరా అనేంత శాసనం మరి ఆయన జారీ చేశాడంటే అసలు ఎంత పైశాచికమైన వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు రాజ్యాన్ని ఏలాలి అంటే పెద్దవాడు జ్యేష్ఠుడైన అర్కెలాయకు ఆ యొక్క అవకాశం దక్కింది. నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఆయన రాజరిక వ్యవహారాలలో ఆరితేరినవాడు కాబట్టి వెంటనే ఆ సీట్లో ఎవరు కూర్చున్నాడు? అర్కెలాయు. అది కూడా బైబిల్లోనే రాయబడి ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. చూడండి. శిశువు ప్రాణము తీర్చుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు, అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరిలో అక్కడ కాపురం ఉండెను. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. అందుకే ఆయనకు నజరేయుడైన యేసు అని పేరు. యాక్చువల్గా ఎక్కడికి రావాలండి వీళ్ళు? బెత్లెహేం వాసులు, అవునా? అంటే యూదయ దేశంలో ఉన్న బెత్లెహేముకు వీళ్ళు రావాలి.
బెత్లెహేములోనే పుట్టాడు. ఎప్పుడైతే మరి 2 ఏళ్ల పిల్లల్ని పసికందుల్ని చంపమని మహాహేరోదు ఆజ్ఞించాడో అప్పుడు ఈ బాలయేసుని కాపాడడం కోసం దేవదూత యోసేపుతో మాట్లాడి, నువ్వు పక్కనున్న ఐగుప్తు దేశానికి వెళ్ళు, వీడి రాజ్యం వీడి పవర్ అంతా యూదయ దేశంలోనే, పక్క దేశానికి వెళ్తే వాడేమీ చెయ్యలేడు, అక్కడ కొన్ని రోజులున్న తర్వాత వీడు కలవరంతో చచ్చిపోయాడు. ఈ హేరోదు కలవరంతో చచ్చిపోయాడు, మా హేరోదు. వీడు చనిపోయిన తర్వాత అర్కెలాయో అక్కడ రాజ్యం వెళ్తున్న దినాల్లో మళ్ళా దేవదూత వచ్చి యోసేపును పలకరించింది. బాలుని చంపాలనుకున్న ఆ మహాహేరోదు అయితే చనిపోయిండని మళ్ళా తిరిగి నువ్వు యూదయ దేశంలో ఉన్న గలిలయకు అది బెత్లెహేముకు మాత్రం, నీ సొంతునికి మాత్రం పోబాకు, కానీ యూదయలోని గలిలయ ప్రాంతం ఉన్నది కదా, అక్కడ నజరేతులో నువ్వు కొంతకాలం తలదాసుకో. ఎందుకంటే మహాహేరోదుకు బదులుగా వాడి కుమారుడైన అర్కెలాయు, వాడు పైశాచికమైన వ్యక్తి. ఇప్పుడే చెప్పాగా, నాన్న 30 కొరడాలంటే వాడు 40 పెంచే రకం. వాడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా అంత భయంకరమైన పైశాచిక వ్యక్తి. నాన్న శాసనాలు జారీ చేసినప్పుడు వీడు కూడా ఉన్నాడు కాబట్టి వీడికి అంచనాలు దొరికితే బాలయేసుకి అది క్షేమము కాదు. ఆ యేసుక్రీస్తుని చిన్నప్పుడు రక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీరే కాబట్టి ఎక్కడికి పోండి, గలిలయకు వెళ్ళండి, గలిలయ ప్రాంతంలో ఉండండి. అలా యేసుక్రీస్తు ప్రభు పెరిగి ఆ నజరేతులో, గలిలయ ప్రాంతంలోనే నజరేతులో ఆయన దినదినము సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఆయన పెరుగుతూ ఉండేవాడు. అయితే ఈయన చరిత్ర ఎక్కువ కాలం ఏలలేదండి. ఈయన ఓవరాల్గా ఒక 8 సంవత్సరాలు ఏలాడు అంతే అర్కెలాయ. ఎందుకంటే వాడి దుర్మార్గాన్ని ప్రజలు సహించలేకపోయారు. ఒకనాడు మాపు కాసి బందిపోట్లు, ఆ రోజుల్లో బందిపోట్లను ఉండేవారు, ఆ బందిపోట్లే ఆయనను మాటేసేసి మహారాజు అయిన అర్కెలాయను పొడిచి చంపారు. ఎందుకంటే ఇక ఈ నరకం వాడి టార్చరు భరించలేక. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఎవరయ్యారు, మహాహేరోదు యొక్క 2వ కుమారుడు అంతిపా అనువాడు ఇప్పుడు ఏమయ్యాడు, రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. వాడు ఇప్పుడు 3వ వాడు. హేరోదు లిస్ట్ అర్థమవుతుందా? ఒక ఆయన తండ్రి మహాహేరోదు, ఆయనకు 3 కుమారులు. పెద్దవాడి పేరు అర్కెలాయో, 2వ వారి పేరు అంతిపా, 3వ వారి పేరు ఫిలిప్పు. ఇప్పుడు 2వ వాడు సీట్లోకి వచ్చాడు. అక్కడ యూదయ నిలుచున్న దినాల్లో 2వ వాడికి పెద్దగా రాజ్యభారం ఏం పట్టదు. మొదటి నుంచి కూడా రాజ్యభారం లేదుగా. వాడు జులై తిరిగే బ్యాచ్. తిన్నామా, తిరిగామా, ఎక్కడ ఏది దొరికితే దాన్ని అనుభవించామా, పోయామా. చివరికి ఎంత నీతి నిజాయితీ లేనివాడంటే వాడి సహోదరుడైన ఫిలిప్పు యొక్క భార్యను హేరోదియను వాడు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నంత నీతి జాతి లేని ఒక పనికి మాలిన వాడు ఈ అంతిపా అనే హేరోదు. కాబట్టి హేరోదు విషయంలో ఆ దేశమంతా కూడా చీ అని కాండ్రించుకొని ఉమ్మేసే రాజు ఎవరు? అంతిపా అనే హేరోదు. యేసు ప్రభు కూడా హేరోదైన అంతిపా విషయంలో నక్క అని సంబోధించాడు. ఎందుకంటే వాడి బుద్ధి నక్కలాంటి బుద్ధి. నక్క ఎక్కడ కూడా పోరాడి దాని ఆహారాన్ని సాధించుకోదండి. నక్క ఎలాంటిదంటే వీన్ని మోసం చేసే సంపాదించుకుంటుంది. కాబట్టి మరి మనుషుల్లో కూడా నక్కల లాంటి వాళ్ళు ఉంటారని బైబిల్లోనే మరి ఎవరి గురించి రాయబడ్డది? ఈ అంతిపా అనే హేరోదు గురించి. అర్థమైందండి? నక్కాని సంబోధించిన హేరోదు దీనే. యేసు ప్రభు పుట్టిన కాలంలో ఉన్న హేరోదు వేరే, యేసు ప్రభు నజరేతుకు పిలువబడ్డప్పుడు ఉన్న హేరోదు వేరే. యేసు ప్రభు పెరిగి పెద్దవాడై పరిచర్య చేస్తున్న దినాల్లో ఈ అంతిపా అనేవాడే హేరోదు రాజుగా ఉన్నాడు. ఈ అంతిపా అనేవాడిని బాప్తిస్మమిచ్చు యోహాను గద్దించాడు కదా. ఏమని గద్దించాడు? నీవు నీ యొక్క సహోదరి భార్యను తెచ్చుకొనుట న్యాయము కాదు, అది ధర్మశాస్త్ర వ్యతిరేకం. ఆ మాటకు అంతిపాకు ఎక్కడ లేని కోపం వచ్చి ఏం చేశాడండి? మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది చూడండి. హేరోదు తన సహోదరుడైన ఫిలిప్పు భార్యను హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుటకు
నీకు న్యాయము కాదని ఆయనను హెచ్చరించినందుకు ఏం చేసిండండి? ఆ యోహాను తీసుకొచ్చి చెరసాల్లో పడేసాడు. చెరసాల్లో వేసాడే కానీ సంపలే. మళ్ళీ భయం ఉంది వీడికి, దైవ భయం ఉంది. ఎందుకు? ఈ హేరోదులంతా ఎవరండి? యూదులు. చెప్పండి, హేరోదులంతా ఎవరు అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు. యూదులకు రాజుగా ఉండాలంటే యూదుడే ఉండాలి. ధర్మశాస్త్రము తెలిసినవాడు. ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి దేవుని భయం అయితే ఉంది, కానీ చెడ్డ పనులు మానలేకపోతున్నారు. ఈ రోజుల్లో మనలో కొద్దిమందికి ఉన్నట్టు కదా. మనం కూడా వాక్యం విన్నంతసేపు దేవుని భయం ఉన్నట్టే ఉంటుంది. అమ్మ భయం వేస్తుంది, వాము నరకానికి పోతున్నామో, వాము వాక్యం విన్నప్పుడు నాకు గుండెల్లో గుబురు పుడుతుంది, వాక్యం వినగానే గడగల్లాడిపోయి ఇక్కడ ఎక్కడ లేని పాలాభిషేకం జరిగేసి ఈయనే పవిత్రుని కావాలన్నంత డెడికేషన్ వస్తుంది. మెట్లు దిగేలోగా మాయమైంది. ఆ డెడికేషన్ అంతా ఉత్తది, ఊడవతల పడుతుంది. మళ్ళీ చేసే లంగ పనులు దొంగ పనులన్నీ యాస్టీస్ బరాబరుగా చేస్తూనే ఉంటారు. ఈ అంతిప అనే హేరోదు కూడా అట్లాంటోడే. అర్థమైందా? దేవుడంటే భయమే ఉంది కానీ జులాయి పనులు మానట్లే, చెడ్డలవాట్లు మానట్లే. తెచ్చి చెరసాల్లో వేసాడు. చెరసాల్లో వేస్తే మాత్రం యోహాన్ ఏమైనా సైలెంట్ కొట్టాడా? అరణ్యంలోనే కేకలేసినోడండి. అరణ్యంలో ఎవడు ఉంటాడండి? మనుషుడు ఉంటాడా? ఎవడు లేకుండా ప్రకృతిలోనే కేకలేసినోడికి ఎవడింటే ఏంది, వినకపోతే ఏంది? ఆయన చెప్పాలనుకున్నది చెబుతాడు. చెరసాలలో కేకలు వేస్తానే ఉన్నాడు. అరే వీడి కేకలు భలే ఉన్నాయని కరెక్ట్గా యోహాను చెరసాల్లో ఉంటే యోహాను చెరసాల్లో ఇట్లా కుర్చేసుకొని ఎదురుకి ఇట్లా కూర్చునేటోడట. చెప్పురా, భలే చెప్తున్నావు. ఆహా, మేము అబ్రహాము సంతానము, సర్ప సంతానమా? ఏమిరా మా బతుకులు ఇలా తింటున్నవేరా నువ్వు అని ఆ యొక్క మరి బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క సువార్తను శ్రద్ధగా వినేవాడట. విని ఇక జాగ్రబాయి అని మళ్ళీ పోవడం, ఓ 2 పెగ్గులు వేసుకొని మళ్ళీ రావడం. వాడు నక్క, వాడి బుద్ధి మారదు. ఈ నక్క కుక్క ఏవైతే ఉన్నాయో ఈ జాతి బుద్ధులు మారవు. వాక్యం విన్నంతసేపు ఉందా లేదండి? ఆ వాక్యాలు ఉన్నాయా? ఉందా? ఆడ చదవండి ముందుకి, ఏమనుంది? 20వ వచనం చదవండి. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును గనుక మనుషులు అతనికి భయపడి అందుకే అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయాలో తోచక పోయినను సంతోషంతో వినుచుండెను. ఉన్నదా మాటలు? బుద్ధి మార్చుకోవట్లే కానీ అబ్బా భలే ఉన్నదిరా వీడు చెప్పే మాటలు ఏంటంటే అని మాత్రం మంచిగా మాటలు వింటా ఉన్నాడు. మళ్ళీ పోతున్నాడు, జులాయి పనులన్నీ చేస్తానే ఉన్నాడు. ఎప్పుడైతే యూదయ దేశం అంతట్లో అంతిప అనే హేరోదు రాజు ఒక పనికి మాలిన రాజు, నక్కలాంటి బుద్ధి కలిగిన రాజు అని లోకానికి తెలిసిందో, ఇక లోకంలో ప్రజలే ఆయనను విరక్తి చెందించడం మొదలయ్యారు. ఆయనతో భరించలేకపోయారు. ఇక ఎవరు భరిస్తారంటే అలాంటి వాడు రాజుగా ఉంటే ఎవడు భరిస్తాడు? చూసిందల్లా కావాలంటే ఎవడు భరిస్తాడు చెప్పండి? ఏడ ఏది దొరికితే అది అంటాడు. పోతా కళ్ళు చెట్టు నచ్చిందంటే కళ్ళు చెట్లన్నీ నాయే అంటాడు. పోతా సారా కొట్లు నచ్చితే ఈ కొట్లన్నీ నాయే అంటాడు. ఎవడన్నా దావత్ ఉందని ఏటను కోసుకుంటే ఆ ఏట ఏసేరా రథంలో ఈరోజు నాదే అంటాడు. విసిపోరా జనాలు, విసిపోరా, నువ్వేమి రాజురా నాయన, నువ్వు మాకు పెట్టాలి కానీ మాయన్ని దోసుకుపోతామని ఈ రీతిగా ఆయన మీద విరక్తిగా ఉన్న రోజుల్లోనే బాప్తిస్మం ఇచ్చు యోహానును చెరసాల్లో వేయిస్తాడు. ఆయనను చంపడం ఏమాత్రం కూడా ఈయనకి ఇష్టము లేదు. ఎందుకంటే ఆయనకు ఒక ఎంటర్టైన్మెంట్. ఈయన చెప్పే మాటలన్నీ వింటూ సంతోషించేవాడు. కుటుంబంలో నెమ్మది లేదుగా. ఎందుకు నెమ్మది లేదు? భార్యని కాకుండా సహోదరుని భార్యని తెచ్చుకున్న రాజు అని ఊర్లో చెడ్డ పేరుందా లేదా? మరి నెమ్మదిగా ఎలా ఉండగలడు? అందుకే ఇంకా తాగడం, నెమ్మది లేని జీవితానికి యోహాను ప్రకటించే సువార్తే ఆయనకు సంతోషాన్ని ఇచ్చింది. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. సువార్త అంత గొప్పదండి. తాగుబోతులకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే నెమ్మది లేని జీవితాలు తాగుబోతులే. అలా అంతిప అనే హేరోదు రాజు మరి ఎప్పుడైతే తన యొక్క భార్య కుయుక్తితో, హేరోదియ కుయుక్తితో మరి తన యొక్క కుమార్తె భర్త జన్మదినం సందర్భంగా హేరోదు యొక్క తలను నరికించిందో, ఇక ఆ తర్వాత మొత్తం యూదయ దేశంలో అంతిప అంటే విరోధం మొదలైంది.
ఇక చేసేది లేక రోమన్ చక్రవర్తి అయిన కైసర్ ఏం చేశాడంటే అప్పుడు యూదయ దేశం మీద అధికారిగా ఎవరిని పంపించాడు? పొంతి పిలాతు. అప్పుడు వస్తాడు పొంతి పిలాతు. అప్పటిదాకా పొంతి పిలాతు అన్నవాడి మరి అధికారమే లేదు, పాయింటే లేదు. ఎందుకు పిలాతు నిర్ణయించబడ్డాడు అధికారిగా అంటే అంతిప అనేవాడు ఈజ్ అ ఫెయిల్యూర్ కింగ్. అర్థమైందా? తండ్రి కుమారుడు ఎవడు? మహాహేరోదు మరియు అర్కెలాయోలేమో దేశాన్ని గడగడలాడించి క్రూరత్వపు రాజులుగా పేరు పొందితే మూడవ వాడు జులాయి రాజుగాను చివరికి యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో ఇగో బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాల్లో వేశారయ్యా, ఆయన చంపించాడయ్యా, ఇట్లా చేశారయ్యా అని ఆయనకు వర్తమానం అందిస్తే ఆయన అంటూ ఉన్నాడు, ఆయనకు పంపిస్తాడు. ఈ హేరోదు రాజుకు నెమ్మది ఉండదు. బాప్తిస్మం ఇచ్చు యోహాను చంపిన తర్వాత కూడా నెమ్మది ఉండదు. యేసు ప్రభు సేవ చేస్తా ఉంటే ఏమనుకున్నాడో తెలుసా? ఈ చనిపోయిన బాప్తిస్మం ఇచ్చు యోహానే తిరిగి యేసుగా పుట్టాడా, ఈ యేసు ప్రభుగా మన మధ్యలోకి వచ్చాడా, ఆయన మీదున్న ఆత్మే ఇదా అని కలవరపడ్డాడు, భయపడి నలుగురి మనుషుల్ని పంపించాడు కదండి. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. ఆ నలుగురు మనుషులు వస్తారు, వచ్చి ఆయనతో మాట్లాడతారు, యేసు ప్రభుతో మాట్లాడతాడు. ఇగో మరి హేరోదు రాజు మరి ఇట్లా పంపించిండయా, నీ సంగతి తెలుసుకోమని విచారణ చేయమని అంటే అక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఏమని? 32వ వచనములో లూకా సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఆ నక్కతో ఏమంటున్నాడంటే ఇక డైరెక్ట్ డిక్లరేషన్. ఒక రాజును పట్టుకొని ఆ నక్కతో ఇలాగు చెప్పుము. అట్టి నక్కలాంటి స్వభావం. భయపడ్డాడు. వీడు బతికినంత కాలం వీడికి నెమ్మది లేదు. వాము బాప్తిస్మం ఇచ్చు యోహానే యేసుక్రీస్తుగా వచ్చాడేమో అని యేసు ప్రభువును సిలువేసి చంపేంత వరకు కూడా అంతిపానే మరి రాజుగా ఉన్నాడు. ఈ అంతిపానే ఆ రాజుగా ఉన్నాడు. మరి యేసు ప్రభువును సిలువేసే కాలంలో యేసు ప్రభుని నేరుగా చూసే భాగ్యం ఆయనకు దొరికింది. అవునా? ఆ రోజు ఎక్కడ? బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాల్లో తెప్పించుకొని చూశాడు. ఇక్కడ పిలాతే ఎక్కడికి పంపించాడు విచారణ కోసం? హేరోదు దగ్గరికి పంపించాడు. యూదయ దేశం వాడా? యూదయ దేశం అయితే మరి హేరోదు వాళ్ళకు రాజుగా ఉన్నాడు, ఆయన దగ్గర పంపించండి అంటే నీ గురించి చాలా విన్నానయా, నేను బోలెడు అద్భుతాలు చేసావట, అవి చేసావట, ఇవి చేసావట, ఒక అద్భుతం నాకు కూడా చేయవా అని యేసయ్యని అడిగాడు. ఆయన మౌనంగా నిలబడ్డాడు. ఒక్క మాట కూడా మాట్లాడలే, ఒక్క అద్భుతం కూడా చేయలేదు. చివరికి ఆయన కోపం వచ్చి ఒక రాజవస్త్రం యేసు ప్రభు మీద ధరింపజేసి తిరిగి ఇతన్ని పిలాతు దగ్గరికి తీసుకొని పోండి అని పంపించాడు. కానీ చరిత్రలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఈ యొక్క అంతిపా స్థానంలో కైసరు ఏదైతే పొంతి పిలాతును అపాయింట్ చేశాడో ఆ రోజు నుంచి హేరోదు రాజుకి ఈ పొంతి పిలాతు కొత్తగా ఆఫీసర్ వచ్చాడుగా, ఇద్దరికి మధ్యలో శత్రుత్వం ఉండేది. కానీ యేసు ప్రభుని సిలవేసిన దినమున, ఈ విచారణ చేసిన దినమునే వాళ్ళిద్దరేమయ్యారటండి? 23వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఆ దినమునే హేరోదు మరియు పిలాతు ఏమయ్యారు? మిత్రులుగా మారారు. వారిలో సమాధానం. చూడండి, ప్రభువు యొక్క మరి ఆ యొక్క జీవితంలో ఆయన మరణించే ముందు కూడా శత్రువులు ఏం చేశాడు? మిత్రులుగా సమాధానపరిచాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇది మూడో వాడైన అంతిపా యొక్క చరిత్ర. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి మరణముతోటి మరి ఈ రీతిగా ఈయన చరిత్ర కూడా ముగిసిపోతుంది. నెమ్మది లేకుండానే చనిపోతాడు. జులాయి తిరుగుళ్ళు, జులాయి తాగుళ్ళు చేసి ఈ యొక్క అంతిపానే రాజు. ఫిలిప్ అంతిపా చనిపోయిన కొంతకాలానికి వాడి సహోదరుడైన ఫిలిప్, వాడు మొదటి నుంచే ఈజ్ అన్ఫిట్ యాజ్ ఎ కింగ్ కదండి. రాజుగా అభిషేకం అయితే జరిగింది కానీ మరి ఎన్నడూ రాజరిక పరిపాలన చేయలే. ఇంట్లో మరి చిన్నవాడు కాబట్టి ఏ రాజరిక పరిపాలన చేయలేదు. ఆ ఫిలిప్ అలానే ఉట్టిగానే మరి మిగిలిపోయి మరి తన భార్య మరి తన అన్న దగ్గరికి వెళ్ళిపోయింది అన్న డిప్రెషన్లోనే ఆయన తాగుడికి బానిసైపోయి ఫిలిప్ అనేవాడు చనిపోయాడు. ఇప్పటికి ఎంతమంది నేర్చుకున్నారు? మొదటిది మహాహేరోదు, రెండవ వాడు హేరోదు అయిన అర్కెలాయు, మూడవ వాడు హేరోదు అయిన అంతిపా, నాలుగో వాడు హేరోదు అయిన ఫిలిప్పు. అర్థమైందా? సీరియల్ వస్తుందిగా. అయితే
ఈ రాజుకున్న 3 కుమారుల్లో అంతిపాకున్న కుమారులే తర్వాత హేరోదుగా మార్చబడ్డారు. అర్కెలాయును ద్వేషించారు కాబట్టి ఆయన సంతానం ఎవరు కూడా మరి రాజరికం రాలేదు. ఫిలిప్పు ఎలాగో రాజుగా పరిపాలించలేకపోయాడు కాబట్టి ఆయన సంతానం కూడా హేరోదు వంశముగా మరి మార్చబడలేదు. కానీ అంతిపా యొక్క పిల్లలు, వాడి కడుపున పుట్టిన వాడు అగ్రిప్పరాజు. ఎవరండి ఆయన పేరు? అగ్రిప్పరాజు. ఈ అగ్రిప్పరాజు యేసు ప్రభు చరిత్ర వరకు అంతిపా ఉంటే ఆయన కుమారుడు యేసు ప్రభు యొక్క శిష్యులు పరిచర్య చేసిన కాలంలో అగ్రిప్ప అనేవాడు చరిత్రలోకి వస్తాడు. ఈయన 5వ హేరోదు. ఆయన 5వ హేరోదు. ఆయనను అగ్రిప్ప 1 అని పిలిచేవాళ్ళు అనమాట. ఆయన తర్వాత వచ్చిన వాడే అగ్రిప్ప 2. ఏంటి అగ్రిప్ప 1 యొక్క పరిస్థితి ఏంటి? ఆయన క్రీస్తు శకము 37వ సంవత్సరం నుంచి 44వ సంవత్సరం వరకు ఆయన పాలించాడు. మనం ఇప్పుడు చదివిన అపోస్తల కార్యము 12వ అధ్యాయం అంతా కూడా ఆయనను గురించిన ప్రస్తావనే ఉంటుంది. మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తే ఆయన ప్రస్తావన ఎలా ఉంటుందంటే, యాకోబును పొడిపించి చంపుతాడు కదా. చూడండి 12వ అధ్యాయము. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసి పేతురును కూడా పట్టుకొనేడు. పేతురును చెరసాల్లో వేశారు, యాకోబును ఖడ్గముతో పొడిచి చంపించారు. ఇది అంతిపా యొక్క కుమారుడైన హేరోదు. ఆయన పేరే అగ్రిప్ప 1. అర్థమవుతుందా? 5వ వాడైన హేరోదు ఆయన ఏం చేశాడు? యాకోబును చంపించాడు, పేతురుని చెరసాల్లేస్తే సంఘమంతా ప్రార్థించగా పేతురు ఏమయ్యాడు? విడుదల పొందాడు. ఈ చరిత్ర ఎవరి కాలంలో జరిగింది అంటే 5వ హేరోదు అగ్రిప్ప. అయితే ఈయన గురించి బైబిల్ ఇచ్చే సాక్ష్యం ఏంటి? మనం ఈరోజు 21వ వచనం నుంచి మనం చదివాం. బైబిల్ ఇచ్చే సాక్ష్యం ఏంటి ఆయన గురించి? నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అయితే అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఎంత ఘోరం కదండి, ఎంత ఘోరం కదా. దేవుని మహిమ పరచనందున. ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద క్రిస్మస్ మెసేజ్. ఈరోజు క్రిస్మస్ మెసేజ్ హేరోదుల యొక్క కుటుంబం ద్వారా దేవుడు మనతో మాట్లాడేదే. మహాహేరోదు కర్కశంగా బాలయేసును చంపాలనుకున్నాడు. వాడి పెద్ద కుమారుడైన అర్కియాలో కూడా అదే పగతో ఉన్నందున బాలయేసును రక్షించుటకు నజరేతుకు పంపాడు. ఆ తర్వాత కాలంలో హేరోదైన అంతిపా యేసు ప్రభు యొక్క శిలువ మరణం కాలంలో మరి ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కుమారుడుగా వచ్చిన అగ్రిప్ప అనే రాజు క్రీస్తు సంఘానికి శత్రువుగా మారాడు. ఆయన ఒక దినాన ప్రసంగం చేస్తుంటే, అసలు ఆ రాజవస్త్రాలు వేసుకొని ప్రసంగం చేస్తుంటే, అబ్బో నిజంగా సాక్షాత్తు దేవుడే ఆయనలో నుంచి మాట్లాడుతుండెను అని ప్రజలు పొగుడుతూ ఉన్నారు. రాజుగారికి చెంచగాని లెక్కుంటారు కదండి. ఎందుకు చెంచగాని లెక్కుంటారు చెప్పండి? అదో ఇదో ఇస్తారుగా, మహారాజా ఏమి సూటెత్తివి, ఏమి కోటెత్తివి అనేలోగా అవునారా బాగుందా మెడలో టక్కు నింపుతారు, బలి ఉడతాయి. మరి మన ఆడవాళ్ళు తెంపడానికి చాలా కష్టమైతాయి, కానీ రాజుల మెడలో మాత్రం భలే ఉడతాయి కదా. ఈ నగ ఇట గుంతాడు, అబ్బా ఖుషిపో ఇట్టిసిరి కొడతాడు, కథం ఓ 10 తులాలు ఆ రోజు దొరికినట్టే. దేనికి? నీ సుడు బాగుందన్నందుకే 10 తులాలు దొరుకుతుంది. ఇక చెంచగాళ్ళు చుట్టూ రాక ఎవడొస్తాడు చెప్పండి? కాబట్టి ఈ అగ్రిప్ప రాజు చుట్టూ చెంచగాళ్ళే. ఈ చెంచగాళ్ళందరూ వచ్చి, మహారాజా ఏం మాట్లాడితివి, ఏమి మాట్లాడితివి, సాక్షాత్తు పైనున్న ఆ దేవుడే నీలోకొచ్చి మాట్లాడినట్టుగా మాకు అనిపించారు. ప్రజలు ఆహా ఏం మెచ్చుకుంటున్నారయ్యా, మొత్తం కూడా వీకాడు, ఎంతనే ఉన్నాడు. ఈ కడియందీసుడు యేసుడు. పాతలో రాజులైతే ఆడోళ్ళు తయారైనట్టే అయ్యేటోళ్ళు. పాతకాలంలో చూస్తే మెడలో నెక్లెస్ ఉండేది, చౌకరు ఉండేది, బ్రేస్లెట్లు ఉండేవి, గాజులు కూడా ఉండేవి. ఈ కడియ వీడు
ఈడి బిగించుడు, ఆఖడి వాడి బిగించుడు, ఇంకొంతమందికి అయితే శూల పోగులు కూడా ఉంటాయి రాజులకి, ఇది బీగుడు వాడికి ఇసిరి కొట్టుడు. అంతే, మొత్తం ఒలిసేశారు అగ్రిపరాశరి. అర్థమైందా? వాడి దగ్గర ఉన్నాయండి పొగిడి పొగిడి పొగిడి. కానీ ఒకరోజు దేవుడు సమాధానం చెప్పాడు. మనుషుల యొక్క పొగడ్తలకు నువ్వు పోతున్నావు, దేవుడే సమాధానం చెప్పాడు. నిన్నెవరన్నా మెచ్చుకుంటే మనం ఏమనాలి? అంతా దేవుని కృప. ఒకటే మాట, దేవుని కృప. మంచి పాట పాడినామమ్మా అనగానే ఏమనుకున్నావు, ఏం రాగమనుకో, ఇది కాదు, ఆ పొగరు, అది కాదు, మనలో నుంచి ఏం రావాలి? దేవుని కృప అండి. దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడు, ఆయన మహిమ కోసం నేను వాడాను, అట్లుండాలి. లేదా రిప్లైగా చక్కగా థ్యాంక్ యూ చెప్పాలి, పొగిడినందుకు థ్యాంక్ యూ అండి అని అట్లా చెప్పాలి. అంతేగాని బాగున్నావా, భలే స్వరమయ్యా, భలే తెల్లగా ఉన్నావు కదా, నేననుకున్నావు మా కాలేజీలో నేనే సూపర్ క్వీన్, ఏందన్నా మిస్ కాలేజ్ తెలుసా, ఈ పొగరు పోయిందంటే కథం తెల్లారి వెళ్తాయి బొబ్బలు ఇట్టిట్ట బయటికి, ముఖం నిండా పింపుల్స్ ఇంతింతలా ఉండలు వెళ్తాయి. జాగ్రత్త. ఎప్పుడు కూడా మనం మనల్ని గర్వపడేటట్టుగా, గర్వించేటట్టుగా, గర్విష్ఠుల కొమ్ములు విరిచివేయువాడు ఆయనే. అవునా? చివరికి ఏమయ్యాడట? పురుగులు పడి చచ్చాడు. తర్వాత వీడి కుమారుడైన అంతిపా II, ఈయన పౌలును మరి విచారణ చేసే సమయంలో అగ్రిప్ప II, అగ్రిప్ప రాజా అని అంటాడు కదా, గుర్తుందా? అది ఎక్కడండి? అపోస్తుల కార్యమే అనుకుంటా. అది కూడా 26వ అధ్యాయం 26వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒక్కసారి. 25, 26 రెండు అధ్యాయాలు కూడా ఈ అగ్రిప్ప II గురించి రాయబడి ఉంటాయి. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావా అని పౌలుతో అంటూ ఉన్నాడు. చూడండి, ఇది ఇక చివరి చరిత్ర. దీని తర్వాత ఇక హేరోదులు లేరండి. ఓవరాల్గా వాళ్ళు ఏలిన పీరియడ్ 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలలో 6 హేరోదు రాజులు, 6 హేరోదులు రాజులు ఈరోజు ప్రపంచ చరిత్రలో కేవలం పేర్లే మిగిలాయి, కానీ ఇక వాళ్ళ పిల్లలకి ఎవరికి కూడా రాజ్యాలు మిగలలేదు. ఎందుకంటే అగ్రిప్ప II ఏలుతున్న దినాల్లోనే పెద్ద యుద్ధము జరిగింది. ఆ మహాయుద్ధంలో హేరోదుల యొక్క వాళ్ళ పిల్లలతో సహా ఒక గర్వం ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చిందో చూడండి. మేము రాజులం కదా, మాకు ఎదురెవరు అని ఇష్టమైన జీవితాలు జీవించారు, ఇష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు, దేశ ప్రజలను కష్టపెట్టారు, దేవుని కూడా సంతోష పెట్టలేదు, దేవునికి రావలసిన ఘనతను కూడా వీళ్ళే పొందుకోవాలని ఆశపడ్డారు. చివరికి ప్రపంచ చరిత్రలో ఏమైపోయింది? హేరోదు అన్న పదము తుడిచివేయబడ్డది. కనపడకుండా వారి పిల్లలకు కూడా స్వాస్థ్యము దక్కకుండా. రాజుల వంశం అండి, రాజుల కుటుంబం నుంచి వచ్చామంటే ఎట్లుంటుంది? వాళ్ళ పిల్లలకి అధికారం లేకపోయినా ఊరంతా ఏలుకునే అంత రాజ్యము ఉంటుంది. పొలాలు, స్థలాలు మొత్తం వాళ్ళ కింద వేల మంది పని వాళ్ళు ఉంటారు. ఏమీ లేదు, చరిత్రలో జీరో హేరోదు అనేది. ఒకవేళ క్రీస్తు విషయంలో నీవు దేవుణ్ణి గనపరచకుండా ఉండుంటే, నాకేంద్రియా, నా పని నేను చేసుకుంటున్నాగా, నా బతికేదో నేను బతుకుతున్నాగా, ఏ రోజులు కూడా వాళ్ళే చూసుకున్నారు, అందుకే నాశనం అయ్యారు. మనది మనం చేసుకోవడం కాదు, మన తోటివాడికి మనం సహాయం చేయవారంగా ఉండాలి. నశించుతున్న వారిని వెతికి రక్షించు వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు ఇతరుల కోసమే చేశాడు. ఆయన శిష్యులు కూడా ఇతరులను రక్షించాలనే చేశాడు. నేను నా భార్య పిల్లలు రక్షించబడితే చాలే, పొద్దున డ్యూటీకి పోయి సాయంత్రం వచ్చి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని మంచిగా ఇట్లా పండగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు బిర్యానీ చేసుకుందామని యేసు ప్రభు శిష్యులు అనుకున్నారా? అట్లా అనుకుంటే మనం దేవుణ్ణి ఎరిగేవాళ్ళమా? క్రైస్తవులం అయ్యేవాళ్ళమా? ఇతరుల కోసం, ఇతరుల్ని రక్షించడం కోసం జీవితాలను త్యాగం చేసుకున్నారు ప్రియులారా. తర్వాత వారి శిష్యులు అలా తోమా భారతదేశంలో ఆయన శిష్యులు ప్రకటించుకుంటూ మన ప్రాంతానికి మరి సాధు గారు, సంజీవరావు గారు ఈ ప్రాంతం అంతా కూడా మరి యొక్క సువార్త ప్రకటించడం ద్వారా మరి వాళ్ళ తరం అయిపోయింది. ఇప్పుడు మన తరం ప్రకటిస్తేనే తర్వాత తరం ఏమవుతుంది? క్రీస్తులో కొనసాగుతుంది. ఆ బాధ్యత మన మీద ఉంచబడి ఉన్నది. కాబట్టి మరి హేరోదు
గర్వించి నాశనమైనట్టుగా కాకుండా బాధ్యతతో ప్రభువుని ప్రకటిస్తూ ఆయన ద్వారా మేలులు పొందకుండా అతి కృప తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.